హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మడతగాజా తయారు చేసుకునే విధానం సింపుల్ వేలో చూపిస్తున్నా. సింపుల్ ప్రాసెస్ అది. ఫస్ట్గా నేను 250 గ్రామ్స్ మైదా తీసుకున్నాను. అందులో చిటికెడు సాల్ట్, చిటికెడు కుకింగ్ సోడా, 4 స్పూన్లు డాల్డా యాడ్ చేశాను. దీన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత గ్లాస్తో వాటర్ కొంచెంగా అప్లై చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలో దాన్ని స్మూత్గా పిసుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఈ డాల్డా ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాజా అనేది మంచి టేస్ట్ వస్తుంది అండ్ సాఫ్ట్ అండ్ క్రిస్పీగా వస్తుంది. దీన్ని ఇలా పిసుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత దీనిపైన ఒక క్లాత్ని కవర్ చేస్తాం. ఇప్పుడు మనం 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకుంటే తీగ పాకాన్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఒక వెడల్పు బాండీ తీసుకొని అందులో 2 కప్పులు షుగర్ వేసుకొని ఒక 1.5 గ్లాస్ నేను చూపించిన విధానంగా వీడియోలో 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని 2 ఇలాచీల ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాం. అది హాఫ్ బాయిల్ అయిన తర్వాత కొంచెం 2 పటిక కూడా యాడ్ చేస్తున్నాం. పటికేయడం వల్ల ఏమవుతుందంటే కాజా టేస్ట్ అనేది ఇంకా మంచిగా వస్తుంది అనమాట. అంటే మనం బయట ఫంక్షన్లో తినేటట్టు వస్తుంది. ఇప్పుడు నేను ఆయిల్ని కూడా ఒక సైడ్ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చపాతీ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని తీసుకున్నాం కదా, ఈ మైదా పిండిని దాన్ని బాగా పిసికి మళ్ళీ 2 టైమ్స్ ఒక ప్లెయిన్ ఫ్లోర్ పైన కొంచెం మైదా అనేది ఫ్లోర్ పైన ఇలాగా స్ప్రే చేసుకుంటూ దాన్ని పెట్టుకుంటే ఈ మైదా అనేది దానికి కదుక్కోకుండా స్మూత్గా రొటేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చపాతీ కర్రతో దాన్ని స్క్వేర్ షేప్ వచ్చే వరకు దాన్ని రోల్ చేస్తూ వెళ్ళాలన్నమాట. రోల్ చేస్తూ థిక్గా రావాలి. అది మరీ ఎక్కువగా థిక్గా రావద్దు. ఇప్పుడు దీన్ని స్క్వేర్ షేప్లో నేను నైఫ్తో కట్ చేసుకుంటున్నాను. ఎడ్జెస్ అనేది తీసేస్తే స్క్వేర్ షేప్లో వస్తుంది. స్క్వేర్ అని ఎందుకు అంటున్నానంటే ఈ కాజా షేప్ మంచిగా రావడం కోసం నేను స్క్వేర్ షేప్లో దాన్ని కట్ చేసుకుంటున్నాను. స్క్వేర్ షేప్ ఈ ఎడ్జెస్ అనేది తీసాక ఇప్పుడు ఇలా స్క్వేర్ షేప్ వచ్చాక ఇంకొకసారి థిన్గా వచ్చేటట్టు దాని మీద చపాతీ కర్రని రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఇనీషియల్గా స్టార్టింగ్ మెల్లగా చిన్నగా రోల్ చేసుకుంటూ దీనిపైన కొంచెం మైదా స్ప్రే చేసి కొంచెం డాల్డా కూడా వేసుకొని బాగా అప్లై చేసి చేత్తో పామేసేయాలన్నమాట. ఏమవుతుందంటే ఇది లేయర్ అతుక్కోకుండా కొంచెం ఫ్రీగా విడిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపించిన విధానంగా మనం మెల్లగా దీన్ని రొటేట్ చేసుకుంటూ లాస్ట్ ఎడ్జ్కి వచ్చేసరికి కొంచెం ఎడ్జ్లో వాటర్ అప్లై చేసి దీన్ని అతికిచ్చేసాను. వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్ ఇంచ్ నేను కాజా షేప్ని నైఫ్తో కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఆ రోల్ని ఇలా కాజా షేప్లో తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే కాజా అనేది మనకి వస్తుంది అనమాట. దీన్ని కొంచెం మళ్ళీ పిండి వేసి అదుక్కోకుండా చపాతీ కర్రతో దాని మీద జస్ట్ నార్మల్గా ప్రెస్ చేయాలి, గట్టిగా ప్రెస్ చేయద్దు. నేను చూపించే విధంగా షేప్లు వస్తాయి. అవన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలన్నమాట. ప్లేట్లో వేసుకున్న తర్వాత మనం ఆయిల్ డీప్ ఫ్రై కోసం పెట్టుకున్న ఆయిల్ని మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఇవన్నీ ఆయిల్లో వదిలేసేయాలి. అవి ఫ్రై అవుతుంటాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. ఆయిల్ ఎలా చూపిస్తున్నానో వీడియోలో అలా చేయాలన్నమాట. సో దీన్ని కలపకుండా అలానే వదిలేసేయాలి. అదే ఆటోమేటిక్గా సిమ్లోన ఒక షేప్ వచ్చి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు దాన్ని వదిలేకూడదు. అప్పుడు ఏంటంటే ఇలా ఈ కలర్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ తీసుకొని మనం పాకం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాకంలో యాడ్ చేసుకొని ప్లేటింగ్ చేసుకుంటే మంచి కాజా రెడీ అయిపోతుంది. దీన్ని ఒక 10 మినిట్స్ పాకంలో వదిలేసి తీసేసి ప్లేట్లో పెట్టుకుంటే ఈ వీడియోలో చూపించిన విధంగా కాజా ఇలా వస్తుంది. మంచి టేస్ట్గా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.